శ్రీమాత్రే నమః. 5 రోజుల్లో ఈ రాశుల వారికి ధన ప్రవాహం ప్రారంభం. మీరున్నారేమో చూసుకోండి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో గ్రహాల రాకుమారుడు బుధుడు మరియు గ్రహాల రాజు సూర్యుడు ఇద్దరూ సింహరాశిలో కూర్చున్నారు. సూర్యుడు సెప్టెంబర్ 17న వరకు ఈ రాశిలో ఉంటాడు. దీని తరువాత అది కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. అటువంటి పరిస్థితిలో బుధుడు సూర్యుడు సింహరాశిలో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. బుధాదిత్య యోగం శుభయోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యోగం ఏర్పడడం వల్ల అనేక రాశుల అదృష్టం హఠాత్తుగా తెరుచుకుంటుంది. సంపద పెరగడం వల్ల ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. సింహరాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మేఘ 9లో ఏ రాశుల వారి అదృష్టం ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళితే అందులో మొదటిది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కూడా అఖండ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించవచ్చు. ఇందులో పూర్తి స్థాయిలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. రెండవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీకు మంచి కెరియర్ ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి. మీ కల నెరవేరవచ్చు. కార్యాలయంలో కూడా మీ పని ప్రశంసించబడుతుంది. దీని కారణంగా ఉన్నతాధికారుడు సంతోషించి మీకు పదోన్నతి లేదా పెద్ద బాధ్యతలు ఇవ్వవచ్చు. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వీరికి పూర్తి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో 5 రోజుల్లో కొన్ని భారీ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. రుణం తీసుకున్న డబ్బు కూడా తిరిగి పొందొచ్చు. పెరుగుతున్న ఆత్మవిశ్వాసం కారణంగా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవచ్చు. మీ కోరికలు తీర్చుకోవడానికి కూడా ఇదే మంచి సమయం.